నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పీడిత వర్గ ప్రజల బాధితుల పట్ల నిలబడి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, ప్రజల బాధలు ప్రజలే గెలవడానికి ఒక కారణం ఎవరు అంటే షర్మిల గారు కూడా అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఏ మహిళ కూడా చేయనటువంటి విధిగా ఆమె 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. మనస్సాక్షిగా ఒక ఆడపిల్ల ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా అలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ధీటుగా ఎక్కడా కూడా పాదయాత్రను ఆపలేదు. ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఒక మోటోతో ముందుకెళ్లడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేయడమే కాకుండా ప్రజల హావభావాలు తెలుసుకుంది. ఏ విధంగానైతే కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎందుకొరకు, అది జెన్యూనా కాదా అనేటువంటి విషయాలు కూడా ఆమె తెలుసుకోవడం జరిగింది. నిజంగా ప్రజలు వంచబడ్డారా అనే విషయం కూడా అక్కడ ప్రూవ్ జరగడం అనేది జరిగింది. అయితే మీ కేసీఆర్ గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, మీ కుటుంబం, మీ కొడుకు కావచ్చు, మీరు కావచ్చు, మీ కూతురు కావచ్చు, మీ అల్లుడు గారు కావచ్చు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులుగా అప్పుడు మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏంటి అంటే, ఆమె ఎక్కడో ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో రాజకీయం చేయాలని చూస్తుంది. ఆమె చేయాల్సింది ఏంటి? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏం లేదు, ఆమె ప్రజల పక్షాన ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకువగా ఉంది, ఆమె వల్ల తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. అయినా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైనటువంటి ఎంతోమంది విద్యార్థుల ప్రాణ త్యాగాల, వాళ్ళ రక్తం ముద్దల మీద పునాదులు వేసి నిర్మించుకున్నటువంటి జీవితాలు కుక్క బతుకులు అది నిజం. ఆ నిజం తెలిసి కూడా ఆమె ఆల్రెడీ పుట్టేటప్పటికే సంపన్నురాలు, రాజన్న బిడ్డ అనేటువంటి ఒక పేరుంది ఆమెకు. ఆయన అప్పటికే రాజకీయంలో ఆరితేరినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏకదాటిగా రామరాజ్యంగా పరిపాలించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వంశపారపర్యంగా, ఆయన విధేయుడుగా, ఆయన కూతురుగా వచ్చినటువంటి ఆమె వల్ల తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఆమెకు అన్యాయం జరగలేదు. మొన్న ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా, ఆమె కండవా కప్పుకున్నప్పుడు కూడా ఒక మాట చెప్పింది, తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, అండమాన్లో వేసినా కూడా నా పని నేను నిర్వర్తిస్తా అని చెప్పింది. నిజంగా ఒక రాజకీయ సౌలభ్యం కోసమే అయితే, నిజంగా ఆమె రాజకీయంగా లబ్ధి పొందాలనే చూస్తే, ఆమె పదవి కోసమే చూస్తే, ఆమె తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి వేసినా కూడా ఎందుకు సంతోషంగా వెళ్తుంది? అక్కడ ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ సభ్యులుగా, పీసీసీ మెంబర్గా ఆమెని చీఫ్గా తీసుకుంటారని కూడా మాటలు వినబడతా ఉన్నాయి. నిజంగా అక్కడ కూడా మీరు పగ్గాలు చేపట్టాలి, అక్కడ కూడా పీడిత ప్రజలు ఉన్నారని కూడా మాకు వినిపిస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నాం. అక్కడ ప్రజా పాలన ఏ విధంగా సాగుతూ ఉంది, అక్కడ పరిపాలనలో, జగన్ గారి పరిపాలనలో ప్రజలు ఏ విధంగా వంచబడుతున్నారా, పీడించబడుతున్నారా, లేకపోతే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందో తెలుసుకొని అక్కడ కూడా పీడిత వర్గాల ప్రజల తరపున మీరు నిలబడి, మీరు అక్కడ మీ గళాన్ని విప్పి, మీరు ఎక్కడైతే ప్రభంజనంగా సాగుతారో ప్రజలు మిమ్మల్ని అక్కడ పూల రథంతో మిమ్మల్ని పైకెత్తుకుంటారు. మీరు రాజకీయంలోకి అరంగేట్రం చేసినప్పుడు కూడా మీరు ఇచ్చినటువంటి ఆ స్పీచ్లు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి వంశపారంపర్యంగా ఆయన విధి విధానంతో, ఆయనకున్నటువంటి ఆ విఘ్నతతో కూడినటువంటి మాటలు కూడా మీ నోట్లో నుంచి వినడం జరిగింది. నిజంగా ఒక ఆడపిల్ల మీద ఇన్ని అభాండాలు వేయడం, ఆ 3200 కిలోమీటర్ల పాదయాత్ర కూడా ఒక బూటకం అని చెప్పడం, ఆమె ఒక పదవి కోసమే వచ్చింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తుంది, ఆమె వల్ల వచ్చిన లాభం ఏంటిది, ఇలాంటి మాటలు మాట్లాడడానికి మెదడు కొంచెం సోయన్ని ఉండాలి. ఆమెకు అవసరం ఏముంది? ఆమెకు పదవి కావాలనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆ రోజు వచ్చి ఎక్కడ ఉన్నా కూడా ఆమెకు పదవి వచ్చేది. అలా కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాల నుంచి పీడిత ప్రజలుగా ఉండి వంచబడుతున్నారు, ఒక భ్రష్టు పట్టిస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి ఎంతోమంది విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన ఆమె ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా, ఆమె కార్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆమె స్టిల్ అందులోనే ఉండి డ్రైవ్ చేయడం జరిగింది. అంత తెగించి ఒక మహిళగా ముందుకొచ్చి అంత చేసి, ఒక కుటుంబ పాలనా పరంగా కూడా ఆమె కుటుంబానికి కూడా వ్యతిరేకంగా, ఆమె పర్సనల్గా వ్యక్తిగతంగా డిగ్రేడ్ అవుతున్నటువంటి అని తెలిసి కూడా, ఆమెను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఆమెను ఏ విధంగా అనుకుంటారో అని తెలిసి కూడా, ఎక్కడైతే ఆమె పోటీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది జరుగుతుంది, ప్రజలు అనుకున్నటువంటి ఆశాజనకంగా ప్రభుత్వం అనేది ఏర్పడదు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూలదోయాలంటే నేను సపోర్ట్ చేయాలి ప్రజలకని, ప్రజల తరపున నిలబడి మాత్రమే ఆమె కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ప్రజా తీర్పు ఉంటుందో అక్కడే ఆమె ఉంటుంది అనడానికి నిదర్శనం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు జాయిన్ అవ్వడం జరిగింది.
అక్కడ నిజంగా ఆడపిల్లలందరికీ కూడా రాజకీయ పరంగా కావచ్చు, మీరు కమిట్ అయినటువంటి విధానం కావచ్చు, ఒక నిబద్ధతతో నిలబడడం కావచ్చు స్ఫూర్తిదాయకం. నిజంగా మీ పనికి మేము హ్యాట్సప్ చెప్తా ఉన్నాం. ఇట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు పీసీసీ పగ్గాలు చేపట్టి అక్కడ పీడిత వర్గాల ప్రజల తరపున నిలబడి మీరు కొట్లాడాలి, మీ గలం విప్పాలి. దానికి సపోర్ట్ కావాలన్నా కూడా మేము విద్యార్థులుగా మేము ఒక బాధితులుగా ఇక్కడ నుంచి మీకు సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ముందుగా ఇదొకటి ప్రాంతీయ భేదంగా తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా కాదండి. ముందుగా భారతీయులుగా భారతదేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడైనా పీడిత వర్గాల ప్రజల నుంచి పోరాడాల్సినటువంటి రైటు మనకు రాజ్యాంగం ఇచ్చింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయ్యా కేసీఆర్, మీరు అంటున్నటువంటి మాటలు ఆమె సాధారణ మహిళలలో కలిసినట్టు ఆమె వేషధారణ కావచ్చు, ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, ఏ విధంగా అయితే మీరు క్రిటిసైజ్ చేశారో, ఒక పర్సనల్గా ఒక మనిషి క్యారెక్టరిస్టిక్స్ని గుచ్చి చూపెట్టారో, మీరు వాచ్లు 20 లక్షల వాచ్లు పెట్టుకోవడం, బుర్జు ఖలీఫాలలో విల్లాలు కొనడం, ఇక్కడికి వచ్చినాక మీరు ల్యాండ్ క్రూజర్స్లు కొనుక్కొని తిరగడం, బుల్లెట్ ప్రూఫ్లు, ఇది కారకం అంతా మీదంతా రాజుల పాలన, నియంతృత్వ ధోరణి. ఆమెకంత ఇది పట్టలేదు, అంత ఏమంటారు, అంత ఇది కూడా ఆమెకు లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆమెకు తనదైన ముద్ర ఉంది. అట్లా పోటీ చేసినా కూడా ఆమెకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఓటు బ్యాంక్ అనేది ఎక్కడా పోదు. అయినప్పటికీ ఆమె ప్రజల తరపున నిలబడి కాంగ్రెస్ పార్టీని ఈరోజు గద్దెనెక్కించింది. మిమ్మల్ని కూలదోయడంలో ఆమెది కూడా కీలక పాత్ర. సో షర్మిలక్క, మీరు ఇట్లనే ముందుకు సాగండి. మీ బాటలో ఎంతోమంది, మేము కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పీడిత వర్గ ప్రజల పట్ల నిలబడి మా గొంతును, మా గలాన్ని విప్పడానికి మీరు ఆదర్శంగా నిల్చున్నారు. దానికి ఎంతో మేము ఈరోజు గర్విస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఇది చాలా గొప్ప నిర్ణయం. ఏ రాజకీయ పరంగా ఆలోచించినా, ఏ ప్రతి వ్యూహాలని కూడా విమర్శలు గుప్పించినా కూడా నిజానికి నిజమే గెలుస్తుంది. ఇది ఎప్పటికీ కూడా ఇట్లనే కొనసాగాలి. తన గలం అనేది ఎప్పటికీ కొనసాగుతూ ఒక పదవిని పొంది లబ్ధి పొందేటువంటి వ్యక్తిగా కాకుండా నిజాయితీగా, నీతిగా నిలబడేటువంటి రాజకీయ మహిళగా ఆమె ఎదగాలని కోరుకుంటాను.